This is a case of L4-5 disc herniation radiating to left lower limb. Patient is a post open heart surgery case for DVR, I think, and she has got ejection fraction of 19. Patient is dystic even while taking bath. You see, we are doing endoscopic discectomy under segmental, pure segmental epidural. Patient is conscious. This is a disc material we could take out, and we have done within 20 minutes. The surgery is done within 20 minutes. That's the beauty of endoscopy. Thank you. Myself, I am Dr. Ramesh Gadla. Sir. మాకు హార్ట్ ఆపరేషన్ అయినంటే ఇట్లా ఆమెకు వెన్నుబొక్క సంబంధం అది కొంచెం ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి వచ్చినాము. ఇట్లా ప్రాబ్లం ఉంది, అది డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఆపరేషన్ కాదని చెప్పారు. హార్ట్ ఆపరేషన్ అయిన ఇంతకుముందు దానివల్ల కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్తే అయినా కానీ కొంచెం రిస్క్ తీసుకొని సర్వాలు చేశారు. చేసింది సక్సెస్ అయింది. అందుకు మనకు ధన్యవాదాలు. So, by the way, I am Dr. Ramesh Gajula. With me, Dr. Ankit, neurologist, and Dr. Deepika, interventional pain physician. So, ఈ పేషెంట్ ఏంటంటే తనకి అంత ముందు ఓపెన్ హార్ట్ సర్జరీ అవడం జరిగింది. సో 2 వాల్స్ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే కార్డియాలజిస్ట్ చెప్పేది ఏంటంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది <20%. ప్లస్ హార్ట్ రేట్ కూడా విపరీతంగా 120, 140. మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే 170, 180. సో ఆవిడకి ఆయాసం. సో అసలు ప్రాబ్లం ఏంటంటే ఆవిడకి డిస్క్ షయాటికతో రావడం జరిగింది. సో బయట చాలా హాస్పిటల్స్ లో పెయిన్ కిల్లర్స్ అవన్నీ కూడా పెట్టడం, అయినా కానీ పెయిన్ సబ్సైడ్ కాలేదు. సో ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, దాంతో కూడా పెద్దగా పెయిన్ సబ్సైడ్ కాలేదు. సో ఈ పెయిన్ వల్ల ఏమైతుందంటే షీ వాజ్ గోయింగ్ ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్, అంత తీవ్రత ఉండే. సో ఆవిడ ఎజెక్షన్ ఫ్రాక్షన్ <20% ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే పనేషియా స్పైన్ పెయిన్ ఆర్థో స్లిప్ సెంటర్ లో ఒక లోకల్ మత్తులో మనం బ్రహ్మాండంగా విత్ ఇన్ 20 నిమిషాలలో మనం ఎండోస్కోపీ విధానంతో మనం బ్రహ్మాండంగా ఆవిడకి నిన్న రాత్రి డిస్క్ తీయడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఆవిడ హార్ట్ రేట్ కూడా 190, 180 నుండి కొన్ని ఎరిథిమియాస్ కూడా అంటాం మేము మా మెడికల్ పరిభాషలో, వెంట్రికులర్ పీవీసీస్ అని, ఏఎఫ్ అని, ఇవన్నీ కూడా ఉంటాయి ఆవిడకి. బట్ నౌ షీ హాస్ సెటిల్డ్, షీ స్టేబుల్. నేను ఇలా కూర్చొని కూడా ఆయాసపడుతుండే ఆపరేషన్ ముందు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్న ఆవిడని ఆయన సన్. సో మనం సర్జరీ చేసేటప్పుడు కూడా మనం రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది <20 అయినప్పటికీ కూడా ధైర్యంగా మనం ముందుకెళ్లి ఎండోస్కోపీ పద్ధతిలో చేసాము. అండ్ షీఈ్ నౌ గెటింగ్ డిశ్చార్జ్. సో ఐ వాంట్ టు ప్రౌడ్లీ సే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎండోస్కోపీ. వెదర్ పేషెంట్ ఇస్ ఫిట్, పేషెంట్ ఇస్ అన్ఫిట్, వీ కెన్ బ్యూటిఫుల్లీ డూ అండర్ ఓన్లీ సెగ్మెంటల్ ఒక చిన్న లోకల్ మత్తులో బ్రహ్మాండంగా చేసాం. Within 20 minutes we could finish all the surgery and she's okay. Thank you. And I'm proud about my team members. Thank you.